సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ, విశాఖపట్నం. సో లక్ష్మీ నరసింహ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. సో ఈ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ అనేది ఎందుకోసం, అసలు ఈ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ తాలూక ఆలోచన విధానం ఏంటి అనేది తెలియపరచడం కోసం మీకు ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారు. సో మన లక్ష్మీ నరసింహ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, చాలా కంపెనీలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, కానీ ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు చేయమంటారు. కానీ మన లక్ష్మీ నరసింహ డెవలపర్స్లో ఒక రోజు ఖర్చు అయ్యే అమౌంట్తో నెలకి ₹1,00,000 నుంచి ₹10,00,000 సంపాదించుకోవచ్చు. అలాగే ఎవ్రీ ఇయర్ ఒక ₹15,00,000 నుంచి ₹50,00,000 అనేది ప్లాట్లు ఫ్లాట్గా కొనుక్కోవచ్చు. అది ఎలాగ ఏంటనేది నేను కృష్ణగిరి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫ్టర్ దట్ నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా డౌట్స్ అడగచ్చు. ఓకే, మన కంపెనీ పేరు లక్ష్మీ నరసింహ డెవలపర్స్. సింపుల్గా మనం ఎల్ఎన్డి అనుకోండి, ఎల్ఎన్ డెవలపర్స్. సో ఎల్ఎన్ డెవలపర్స్ అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఒక ₹10,00,000 నుంచి అప్ టు ఒక ₹50,00,000 కనుక ఉన్నట్టయితే మనం చేసే పని ఏంటంటే ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ బై చేస్తుంటాం. సో మన దగ్గర డబ్బులు ఉంటాయి. సో రెండోది ఏంటంటే, ఒకవేళ డబ్బులు లేవు అనుకుంటే రియల్ ఎస్టేట్లో అందరికీ డబ్బులు ఉన్నాయని తెలుసు కాబట్టి ఏజెంట్గా వస్తుంటారు. ఏజెంట్గా వచ్చిన తర్వాత ఎవరికైనా ₹10,00,000 ₹50,00,000 ప్లాట్ కనుక మనం అమ్మినట్టయితే మనకు వచ్చేదాన్ని కమిషన్ ఉంటుంది. సో కమిషన్ రూపంలో మనకు వస్తుంది. రియల్ ఎస్టేట్ అనగానే జస్ట్ ఈ రెండు మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఒకటి కొనుక్కుంటే అసెట్, ఆస్తి విలువ పెరుగుతుంది, ఎవరికైనా అమ్మి పెడితే కమిషన్ అనేది వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఒక్క ప్లాట్ కూడా అమ్మకుండా ఎక్కడైనా డబ్బులు వచ్చే అవకాశం ఉందంటారా? లేదు. కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు ఒక్క ప్లాట్ కూడా అమ్మకపోయినా మీకేంటి నెలకి ₹1,00,000 నుంచి ₹10,00,000 వరకు కూడా మీరు సంపాదించుకోవచ్చు. సరే, ఒక్క ప్లాట్ కూడా అమ్మకుండా ₹1,00,000 నుంచి ₹10,00,000 సంపాదించుకోవాలి. అసలు పాసిబిలిటీ అవుతుంది అంటారు అసలు? సో ఇది పాసిబిలిటీ కాదు, ఇంపాసిబుల్ అనిపిస్తుంది, అంతే కదా. రెండోది మన కంపెనీ ఏం చెప్తుందంటే, అసలు ఎన్నాళ్ళు మన ఇంటింటికి పోయి మా దగ్గర ప్లాట్లు ఉన్నాయి కొంటారా కొనండి అని ఎన్నాళ్ళు అడుగుతాం. కాబట్టి కంపెనీ ఏం చెప్తుందంటే, అసలు మీరే ఎందుకు కొనకూడదు? ప్రతి సంవత్సరం ₹15,00,000 నుంచి అప్ టు ₹50,00,000 రిలీజ్ చేసే ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ మీరే కొనుక్కోవచ్చు అని చెప్తుంది మన కంపెనీ. సో ఒకసారి చూడండి, ₹15,00,000 నుంచి ₹50,00,000 వచ్చేసే ప్లాట్ మనం కొనుక్కోవచ్చా? అది కూడా ఎవ్రీ ఇయర్. అసలు పాసిబిలిటీ ఉందంటారా? పాసిబిలిటీయే లేదు. ఎందుకు? 15 నుంచి 50,00,000 సంపాదించడమే కష్టం నవేడేస్. అట్లాంటిది 15 నుంచి ₹50,00,000 ఎవ్రీ ఇయర్ మనం ప్లాట్లు ఫ్లాట్లు కొనాలంటే దిస్ ఈస్ ఇంపాసిబుల్, రైట్? సో మన కంపెనీ ఏమంటుందంటే, ఇట్ ఈస్ పాసిబుల్. ఇది 100% కూడా పాసిబుల్. ఎలా పాసిబుల్ అవుతుంది? అయితే కంపెనీ క్లియర్గా చెప్తుంది, మీరు బయట ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి వెళ్ళినా సరే మీకు ఇది పాసిబిలిటీ లేదు. కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే, ₹1,00,000 నుంచి ₹10,00,000 అది సంపాదించుకోవాలి. అలాగే 15,00,000 నుంచి ₹50,00,000 ప్లాట్స్ ఏ విధంగా మనం కొనుక్కోవాలి ఇందులో అనేది నేర్పిస్తానంటే, నేర్పిస్తే నేర్చుకోవడానికి రెడీ అయినా తప్పలేదుగా. సో ఏం చేయాలి? అయితే ఈ క్రమంలో మీకు ₹100 వచ్చింది అనుకోండి, అంటే మీరు నేర్చుకునే క్రమంలో మీరు సంపాదించుకుంటున్నారు ఇక్కడ వితౌట్ ప్లాన్ సేలింగ్. ఓకే, మీరు ఎప్పుడైతే మీకు ₹100 వచ్చిందో మీకేం చెప్తుందంటే కంపెనీ ₹15 వెనక్కి ఇమ్మంటుంది. కంపెనీ ఇవ్వచ్చా? ఎందుకు ఇమ్మంటుంది? సో మీకు ఏంటంటే ప్లాట్ సేల్ చేయకుండా మీకు ఇక్కడ డబ్బులు అనేవి వస్తున్నాయి. రైట్, ఎలా సంపాదించాలో నేర్పుతుంది కంపెనీ, కాబట్టి నేర్చుకుంటున్నాం మనం. రైట్, సో ₹100 వస్తేనే ₹15 ఇమ్మంటుంది, లేకపోతే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ₹15 మీద సర్వాధికారులు ఎవరి? కంపెనీకి ఇచ్చేస్తాం. రైట్, ఇప్పుడు ₹15 ఎవరిది? కంపెనీ ఏదైనా చేయొచ్చు. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే, మీకోసం ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనడం కోసం ఒక వ్యాలెట్ అనేది పెట్టి మీకోసం దాస్తుంది. అప్గ్రేడ్ అవ్వాలి అంటే ప్లాట్స్ అవ్వచ్చు, ఫ్లాట్స్ అవ్వచ్చు, భవిష్యత్తులో మాల్స్ వస్తాయి, మాల్స్లో కొనుక్కోవడానికి అవ్వచ్చు. 50% అనేది మీరు యూజ్ చేయడానికి మీకు ఉంచుతుంది. రైట్, బాగా. సో ఇక్కడ అసలు ఈ కంపెనీలోకి మనం ఎలా వెళ్ళాలి? ఈ కంపెనీలోకి వెళ్ళాలంటే 2 దారులుగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏజెంట్. ఫస్ట్ వే ఏజెంట్. సార్, రియల్ ఎస్టేట్ కంపెనీలో సర్వసాధారణంగా మనం వెళ్తాము, ఒక అప్లికేషన్ రాస్తాము, ఎవరో ఒకరు మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. సో మనకు ఒక క్యాడర్ అనే డిజిగ్నేషన్ అనేది ఉంటుంది. మనం ఆ డిజిగ్నేషన్ దగ్గర మన కమిషన్ అనేది ఉంటుంది. అక్కడ మనం ఏజెంట్కి వెళ్ళిన తర్వాత 10,00,000 50,00,000 కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి మనం ప్లాట్ కనుక ఓకే చేస్తే వాళ్ళు కొనుక్కుంటే మన కమిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా అలా చేసుకోవచ్చు డైరెక్ట్గా ఎవరైనా కస్టమర్స్ ఉంటే.
సో డైరెక్ట్గా మీకు కస్టమర్స్ ఉన్నారు, 10 లక్షలు 50 లక్షల కస్టమర్స్ ఉన్నారు. డైరెక్ట్గా వెళ్ళి మన దగ్గర 21 ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 21 ప్రాజెక్ట్స్ వరకు టేక్ ఓవర్ ప్రాజెక్ట్స్, ఓన్ ప్రాజెక్ట్స్ కాదు. సో 21 ప్రాజెక్ట్స్ అంటే టేక్ ఓవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 21 ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా కస్టమర్కి నచ్చింది అంటే మనం సైట్ విజిట్ తీసుకెళ్తాము, చూపిస్తాము, టోకెన్ అడ్వాన్స్ కట్టిస్తాము. అగైన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ వస్తే రిజిస్ట్రేషన్ చేయలేదు, కస్టమర్ డాక్యుమెంట్ ఇచ్చి మన కమిషన్ మనం తీసుకుంటాం. ఇది ఫస్ట్ వే. ఇది అన్ని రిలేషన్ కంపెనీలో చేసేది. సెకండ్ వే, రెండో పద్ధతిలో ఏం చేస్తారంటే మీరే ఇక్కడ కస్టమర్గా అంటారు. ఎలా వస్తారు సార్? కస్టమర్గా వస్తారు. సార్ కస్టమర్ ఏంటి? కస్టమర్ అంటే ప్లాట్ కొనాలి కదా, ప్లాట్ కొనాలంటే ఒక 10 లక్షలు 50 లక్షల మన దగ్గర ఉండాలి కదా, మన అంత అమౌంట్ మన దగ్గర లేదు కదా, ఎలా? సో ఇక్కడ కంపెనీ ఏంటంటే మీరు 999 రూపాయలు జస్ట్ పే చేయండి. జస్ట్ ఎంతండి? ఒక 999 రూపాయలు. ఈ 999 రూపాయల తర్వాత జీవితంలో మీరు ఎక్కడ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా మీరు పే చేయండి. కేవలం ఈ 999 రూపాయలతోనే మీరు 1 లక్ష నుంచి 10 లక్షలు సంపాదించుకోవచ్చు. అగైన్ మళ్ళీ అంటే 15 లక్షల నుంచి 50 లక్షలు అనేది ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ మీరు కొనుక్కోవచ్చు. రైట్, బాగానే ఉంది. అసలు 999 రూపాయలు నేను ఎందుకు పే చేయాలి ఫస్ట్? అది కదా ఇంపార్టెంట్. సో ఇదేనా రిజిస్ట్రేషన్, జాయినింగ్, అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇవేమీ కాదు. కంపెనీ మీకు ఏంటంటే డబ్బులు సంపాదించుకుంటే ఏం కొంటానండి? 100 రూపాయలు సంపాదించుకుంటే అందులో 15 రూపాయలు తీసుకుని మీకు ఏం కొంటారంటుంది? ప్లాట్ కొంటారంటుంది. ఈ కంపెనీలో మీరు ఎంటర్ అవడానికి అంటే ఒక ప్లాట్కి టోకెన్ అడ్వాన్స్ మాత్రం మీరు పే చేస్తారు. ఏం ఇచ్చారండి? మీ 999 రూపాయలు దేని తీసుకుంది? కేవలం టోకెన్ అడ్వాన్స్ మాత్రం. సర్వసాధారణంగా టోకెన్ అడ్వాన్స్ అంటే మనకి ఎలా ఉంటుంది? దాని వాల్యూ 15 రోజులు 45 రోజులు ఉంటుంది. 45 రోజుల తర్వాత ఏమవుతుంది? ఎక్స్పైర్ అయిపోతుంది. మనం వెళ్ళి అడగలేము, వాళ్ళు కూడా ఇవ్వరు. కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి ఈ టోకెన్ అడ్వాన్స్కి ఎక్స్పైర్ డేట్ అంటే లేదు, లైఫ్ టైం ఉంటుంది. దాని వాల్యూ లైఫ్ టైం ఉంటుంది. రైట్. లేదు ఒకవేళ మీ దగ్గర 999 పే చేశారు, మీ దగ్గర డబ్బులు మీ ఫ్రెండ్ వాసన లేకపోతే మీకు ఏదో డబ్బులు వచ్చాయి అనుకోండి, డైరెక్ట్గా కొనుక్కుంటారంటే ప్లాట్ కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే 999 మీరు యూజ్ చేయవచ్చు. అంటే టోకెన్ అడ్వాన్స్గా ఉంది కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి మీరు ప్లాట్ని రిజిస్టర్ చేయించుకోవచ్చు. రైట్, 2 విధాలు కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, నేను మరి టోకెన్ అడ్వాన్స్ పే చేస్తాను కానీ నా దగ్గర కొనే అంత డబ్బులు నా దగ్గర లేవు, కంపెనీలో సంపాదించుకునే అవకాశం ఉంది కదా, మరి అది ఎలా? ఎప్పుడైతే సంపాదించుకునే అవకాశం కోసం మీరు ఆలోచిస్తున్నారో వెంటనే మీరే ఏజెంట్. ఇప్పుడు ఇక్కడ కస్టమర్ ఎవరండి? కస్టమర్ మీరే, ఏజెంట్ మీరే. మరి సార్ మరి కస్టమర్ నేనే, ఏజెంట్ నేనే, మరి ఏజెంట్ అంటున్నారు కదా, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 10 లక్షలు 50 లక్షల కస్టమర్లు ఎత్తుకాలా? అలాంటి వెరీ గుడ్, కస్టమర్స్ ఉంటే మంచిదే, డైరెక్ట్గా అమ్మారు, కమిషన్ వచ్చింది. ఒకవేళ 10 లక్షలు 50 లక్షల కస్టమర్స్ మన దగ్గర లేరు అనుకున్నాం. చూడండి, ఇలాంటి మనలాంటి కస్టమర్స్ ఇద్దరు ఉంటారా? ఏ, బి, ఇద్దరు కస్టమర్స్ మనలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు సార్. ప్రతి ఒక్కరికి ఇద్దరు అనేది ఉంటుంది, ఇద్దరు అనేది వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఇద్దరు కస్టమర్స్ని రిఫర్ చేయమంటారు సార్. అయితే ఇక్కడ ఒక కండిషన్ క్లియర్గా ఉంది. మీరు 999 రూపాయలు పే చేసినప్పుడు కానీ మీ ఇద్దరు కస్టమర్స్కి చెప్పి 999 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పే చేసినప్పుడు కానీ స్ట్రిక్ట్ కండిషన్ ఏంటంటే దయచేసి మీరు ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటాను, ఇందులో వితౌట్ ప్లాట్ ద్వారా నేను కొనుక్కుంటానంటే మాత్రమే 999 పే చేయండి. అలాగే ఇద్దరు వ్యక్తులు చెప్పండి. అదర్వైజ్ నేను అసలు సంపాదించుకుని కొనుక్కోను, లేకపోతే అంటే ఇక్కడ నేను ఇద్దరు వ్యక్తులు చెప్పను అంటే మాత్రం దయచేసి వాళ్ళ చేత 999 కట్టించద్దు, మీరు కూడా కట్టాలి. ఎందుకంటే ఈ 999 రూపాయలు అనేది నాన్ రిఫండబుల్, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి అయితే రావు. 999 రూపాయలే కదా సార్, ఏం పోయింది సార్, దానికి అవసరం ఆమదని చెప్పాలా అనొచ్చు. మీకు నాకు 999 రూపాయలు ఎక్కువ వచ్చేమో కానీ అది కూడా చాలా చాలా ఎక్కువైన వాళ్ళు ఉన్నారు. ఒకనొక సందర్భంలో రూపాయలు లేకపోతే మనమే ఎందుకు పనిచేయాలి. కాబట్టి ఎవరైనా మీవైనా నావైనా ఎవరైనా డబ్బులే కాబట్టి ఈ విషయాన్ని క్లియర్గా చెప్పండి. అదర్వైజ్ ఇది కట్టాను అనుకోండి, డైరెక్ట్గా ఏజెంట్ కూడా అనేది ఇవ్వండి, ఆయన డైరెక్ట్గా ప్లాట్ ఉంటే అమ్ముకోమనండి. రైట్, రెండు కూడా మనం ఆప్షన్స్ అనేది ఇస్తాం. ఓకే సార్, ఇప్పుడు మరి ఇద్దరు చెప్తే ఏమవుతుంది సార్? వీళ్ళిద్దరు ఎవరండి? మీ కస్టమర్స్. రైట్, సో ఇప్పుడు ఏఎన్ఏ కస్టమర్ చెప్పారు, ఆ ఏఎన్ఏ కస్టమర్ 999 రూపాయలు మీకు పే చేశారు. ఎవరికి? కంపెనీకి. ఓకే, టోకెన్ అడ్వాన్స్. మీకు కమిషన్ రూపంలో 400 రూపాయలు వస్తుంది. సార్ మరి 400 రూపాయలు ఇప్పుడు వస్తుంది సార్? ఈరోజు చెప్పారు, రేపు ఉదయాన్నే తెల్లవారుజామున 6 గంటల నుంచి మీకు 12 గంటలలోపు మీ అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన 999 కూడా కంపెనీకి విత్ జిఎస్టీ కట్టి మీరు కంపెనీకి పంపిస్తున్నారు. కంపెనీ ఆన్లైన్ అకౌంట్కి వెళ్తుంది తప్ప ఆఫ్లైన్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ ఎక్కడ కూడా డీల్ చేయదు. మీకు ఇచ్చినా సరే మీ అకౌంట్కి పంపిస్తుంది,
కంపెనీ తీసుకున్నా సరే కంపెనీ అకౌంట్గా పంపిస్తారు. కాబట్టి అకౌంట్ సెక్షన్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉందా లేదా? రైట్, ఓకే. సో ఇప్పుడు మరి బి అనే వ్యక్తి వచ్చారు, ఆయన కూడా పే చేశారు 999, ఆయన టోకెన్ అడ్వాన్స్ అనేది ఆయన మీద నుంచి కూడా మీకు 400 రూపాయలు అనేది వచ్చింది, టోటల్ 800 రూపీస్. సో ఇక్కడ మనం ఇద్దరికే చెప్పాలా సార్ అంటే, లేదు మీకు సర్కిల్ ఎక్కువ ఉంది సార్, నాకు సర్కిల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి చెప్పుకోవచ్చు అన్లిమిటెడ్. ఎంతమంది అండి? అన్లిమిటెడ్ కస్టమర్స్ చెప్పుకోండి. ఈచ్ కస్టమర్ దగ్గర నుంచి మీకు 400 రూపీస్ అనేది వస్తుంది. జస్ట్ ఇది టోకెన్ అడ్వాన్స్ మీద మీకు వచ్చేటండి రెఫరల్ ఇన్కమ్ మాత్రమే. రైట్, బాగానే ఉంది సార్. మరి ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులు చెప్పాం, ఎవరైనా సరే ఎంతమంది చెప్పాలి? మినిమం ఇద్దరికి చెప్పాలని ముందే చెప్పేస్తాం, అవునా? నచ్చితే కదా వస్తారు, లేకపోతే లేదు. రైట్, ఓకే. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఈయన ఒక వ్యక్తి చెప్పాడు అనుకుందాం, సి అనే వ్యక్తికి. ఎప్పుడైతే చెప్పామో ఈయన 999 పే చేశారు, ఆయన టోకెన్ అడ్వాన్స్ ఆయన పే చేశారు. వెంటనే ఏఐనా కస్టమర్ ఏఐనా ఏజెంట్కి, ఆయన కూడా ఏజెంటే కాబట్టి ఆయనకి 400 రూపాయలు. వెంటనే మీకు 2:1 లేదా 1:2 అనే ఫార్ములా ప్రకారం మీకు 200 రూపాయలు వస్తుంది. రైట్, ఇక్కడి నుంచి ఎవరి కోసం వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరిద్దరిని వాళ్ళు చెప్పుకునే క్రమంలో మీకు ఏమవుతుందంటే, ఏ టీంలో ఒకరు బి టీంలో ఒకరు వచ్చారు, మీకు ఒక పెయిర్ అనేది అవుతుంది, మీకు 200 రూపాయలు అనేది వస్తుంది. అది ఏ టీంలో 5, బి టీంలో 5 వచ్చారు, 5 పేర్స్ అవుతుంది, మీ ఆదాయము 1000 రూపాయలు. ఏ టీంలో 15, బి టీంలో 15 వచ్చారు, 15 పేర్స్ అనేది అవుతుంది, మీ ఆదాయం పర్ డే 3000 రూపాయలు. అంటే ఒక రోజుకి మీరు హైయెస్ట్గా 3000 రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ అలాంటి అవకాశాలు మన సంస్థలో కనిపిస్తుంది. రైట్ సార్, 15 కన్నా ఎక్కువ వస్తే ఏంటి? మరి ఎటువైపు అయితే ఎక్కువ వస్తున్నాయో, ఎటువైపు అయితే ఎక్కువ టీం ఉంటుందో అది నెక్స్ట్ డే కూడా క్యారీ ఫార్వర్డ్ అనేది అవుతుంది తప్ప మీ బిజినెస్ అనేది వేస్ట్ అవుతుంది. రైట్, ఒక రోజుకి 3000 రూపాయలు అనుకున్నట్టయితే నెలకి 30 రోజులు పడుతుంది. సో ఓవరాల్గా మీ ఇన్కమ్ అనేది 90,000 రూపాయలు. సో 90,000 రూపాయల ఇన్కమ్ అనేది మంచి ఇన్కమ్, సెట్ ఇన్కమ్ సార్ నవడేస్. సో ఒక మంచి ఇన్కమ్. సో రియల్ ఎస్టేట్లో చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అవుతుంటారు. సో ఫ్లాట్లు అమ్మడం కోసం 1 నెల 2 నెలలు 3 నెలలు తిరుగుతుంటారు. ఒక ప్లాట్ కూడా అవ్వకపోయేసరికి ఏంటంటే జబ్బులు డబ్బులు అయిపోతాయి, ఇంట్లో డబ్బులు అయిపోతాయి, ఇంట్లో మెయింటెనెన్స్ పెరిగిపోతుంటుంది, మనం ఆదాయం ఇవ్వలేకపోతుంటాం. అలాంటి టైంలో ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ వస్తుంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, కాలక్రమేణా రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా మనం చేస్తాం. మనలో టాలెంట్ ఉంది, కానీ అంటే మన దురదృష్టం వల్ల మనకి ఇంకేదో పరీక్ష వల్ల మనకి రైట్ టైంలో బిజినెస్ రాదనుకోండి, ఆ ప్లాట్ఫామ్నే మనం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అలా ప్లాట్ఫామ్ని వదిలి వెళ్ళకుండా ఉండడం కోసమే ఈ దానికి ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం. రైట్, సో ఓకే, బాగా మరి ఎంత డబ్బులు వచ్చినా సరే మన గవర్నమెంట్కి మనం కట్టాల్సి మనం ఉంటుంది కాబట్టి టీడీఎస్, మీరు ఇక్కడ 100 రూపాయలు సంపాదిస్తే టీడీఎస్ అనేది 5%, అడ్మిన్ ఛార్జ్ అనేది అంటే 10%, ప్లాట్ పర్చేసింగ్ అంటే ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 15% కట్ అవుతుంది. దేనికోసం కట్ అవుతుందండి? ప్లాట్ కోసం. సో ఇది ఏంటంటే 15% అనేది కట్ అవుతుంది. రిమైనింగ్ 70% నేరుగా మీకు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. సో ఈ 70% ఏంటంటే ఎవరు కూడా మీకు ఎంత ఉన్నతమైన వాళ్ళకి మీకు పరిచయం చేసినా సరే, ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళు పరిచయం చేసినా సరే, హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ కానీ చెక్ రూపంలో కానీ ఎక్కడా కూడా రాదు. మీకు డైరెక్ట్గా కంపెనీ అకౌంట్ ఏదైతుందో కంపెనీ అకౌంట్ నుంచి మాత్రం మీకు డైరెక్ట్గా ఇన్కమ్ అనేది వస్తుంది, ఎంతమంది అలాంటి వాళ్ళు మీకు పరిచయం చేసినా సరే. రైట్, కాబట్టి ఇక్కడ ప్రీవియస్ కంపెనీలోనూ మా చెక్ ఇవ్వడానికి అంటే ఇబ్బంది పెట్టడం, లేకపోతే మాకు ఎంఆర్ఆర్ వాటి ఎట్లాంటివి చేసి ఉండేవారు. సో అట్లాంటి ప్రాబ్లం అనేది మీ కంపెనీ నుంచి ఉండదు, సీనియర్ నుంచి కూడా ఉండదు. ఎందుకంటే మీకు సీనియర్ పరిచయం చేసినప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ఇంటర్నల్గా ఏమవుతున్నారు, కంపెనీకే మీరు లింక్అప్ అయి ఉంటున్నారు. కాబట్టి ఈ 70% మీ బ్యాంక్ అకౌంట్లో పడిన డబ్బులు మీ ఇష్టం, ఏం చేసుకుంటారో ఎలా చేసుకుంటారో మీ ఇష్టం, మీ అకౌంట్లో పడింది కాబట్టి. సో ఈ 15% ఏంటంటే ఎవరు ఆర్గనైజ్ చేస్తారో కంపెనీకి ఇస్తాం కాబట్టి కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఈ 15%లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో స్లోగా 100, 1000, 5000, 10,000, 16,000 రూపాయలు అయిపోతుంది. సో ఎప్పుడైతే 16,000 రూపాయలు అయ్యిందో మనం ఏమైనా ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనొచ్చా అండి? ఏమైనా కొనగలమా? ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనలేం. సో ఈ 16,000 రూపాయలు ఎక్కడ ఉన్నాయి? కంపెనీలో ఉన్నాయి. రైట్, కానీ కంపెనీ వెంటనే ఏం చేస్తుందంటే ఎప్పుడైతే 16,000 రూపాయలు అయిందో వెంటనే మీకు సెకండ్ టోకెన్ అడ్వాన్స్ అని చెప్పి 16,000 రూపాయలు పే చేస్తుంది. ఏం చేస్తుందండి? ఇక్కడ ఉన్న డబ్బులు ఇక్కడ తీసుకొచ్చింది 16,000 రూపాయలు. ఇక్కడ సెకండ్ టోకెన్ అడ్వాన్స్ కట్టింది. సెకండ్ టోకెన్ అడ్వాన్స్ కట్టిన వెంటనే ఇమీడియట్గా మీకు ఏం చేస్తుందంటే మీకు ఒక రిసిప్ట్ అనేది ఆన్లైన్ రిసిప్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ నుంచి 24 నెలల్లో మీరు ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ మా సంస్థ ద్వారా కొనుక్కోవాలి అని. క్లియర్? రైట్, బాగా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, 16,000 కట్టే క్రమంలో మన పాకెట్లోంచి ఏమైనా తీసి కట్టామా? ఇక్కడ 16,000 1 రూపాయనా తీయలేదు. ఎలా కట్టాము? సంపాదించాం, అందులో 15% ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఒక ఎంప్లాయీకి ప్రావిడెంట్ ఫండ్ ఎలాగో
ఇక్కడ ప్లాట్ కొనుక్కోవడానికి మనకు కొంత అమౌంట్ అనేది ఇక్కడ జమ అయింది కాబట్టి అందులో మాత్రం తీసాం. ఎక్కడ ఏ కస్టమర్ కూడా జోబులో చేతి దిగారు. ఒకవేళ 16,000 సంపాదించింది అనుకోండి, 999 రూపాయలు ఉండిపోతాడు. మిమ్మల్ని కానీ నన్ను కానీ అవన్నీ బ్లేమ్ చేయడానికి అయితే ఉండదు. రైట్, ఓకే. ఇప్పుడు మీరు 16,000 పే చేస్తారు, బాగానే ఉంది. సో మరి మీ ఏదైనా ఫ్రెండ్ ఉంటాడుగా, ఈయన కూడా సంపాదించుకుంటాడుగా, తన కస్టమర్ చెప్పుకోవడం ద్వారా ఆదాయం ఆయనకి వస్తుంది. సో ఏదైనా ఫ్రెండ్ కూడా ఆటోమేటిక్గా ఆయనకి 16,000 వస్తుంది కాబట్టి ఆయన కూడా 16,000 రూపాయలు పే చేసుకుని అనుకున్నాం. ఇప్పుడు చెప్పండి, నేను 16,000 పే చేయడానికి మీరు కానీ నేను కానీ నేను ఫోర్స్ చేసామా? కట్టమన్నామా? కట్టించమన్నామా? లేదు. సో ఆటోమేటిక్గా ఆయన ఎర్న్ చేసుకున్నాడు. ఆయన సెకండ్ టోకెన్ అడ్వాన్స్ ఆయన పే చేసుకున్నాడు. సో ఈ పే చేసుకునే క్రమంలో ఆయన మీకు కస్టమర్గా ఎప్పుడైతే ఆయన సెకండ్ టోకెన్ అడ్వాన్స్ కట్టాడో మళ్ళీ మీకు వెంటనే కమిషన్ రిలీజ్ అవుతుంది 5,000 రూపీస్. క్లియర్? సో ఇక్కడెక్కడ మనం ఫోర్స్ చేయలేదు కానీ 5,000 అనేది వచ్చింది. మరి సేమ్ బి అనే కస్టమర్ కూడా ఆయన కూడా సంపాదించుకుంటారు. సంపాదించుకొని ఈయన కూడా 16,000 అనేది పే చేస్తారు. వెంటనే ఇక్కడి నుంచి కూడా మీకు 5,000 రూపాయలు అనేది వస్తుంది. రైట్, టోటల్ ఇన్కమ్ ఎంత అండి? 10,000. సో ఇక్కడ మీరు ఇద్దరు కస్టమర్ని రిఫర్ చేస్తారు కాబట్టి మీకు 10,000 వచ్చింది. ఇక్కడ 10 మందిని పరిచయం చేస్తే 50,000 వస్తుంది. ఇక్కడ 100 మందిని పరిచయం చేస్తే 5 lakhs అనేది వస్తుంది. రైట్, సో ఇక్కడ ఎంతమంది పరిచయం చేసుకున్నది ఇప్పుడు ఎవరి ఇష్టం? మన ఇష్టమా సంస్థ ఇష్టమా? మన ఇష్టం. కానీ మినిమం మాత్రం ఎంతమంది చేయాలి? ఇద్దరిని అయితే ఖచ్చితంగా చేయాలి. రైట్, సో బాగా మరి సి అనే వ్యక్తి కూడా చేసుకుంటాడుగా. సి అనే వ్యక్తి కూడా 16,000 పే చేసుకున్నారు. వెంటనే ఏ అనే వ్యక్తికి 5,000 వెళ్ళిపోయింది. మీకు మళ్ళీ సేమ్ 2:1 లేదా 1:2 అనే ఫార్ములా ప్రకారం మీకు 2,000 రూపీస్ అనేది వచ్చింది. క్లియర్? ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ డబ్బులు సంపాదించిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరు రావట్లా. కొత్త కస్టమర్ని ఎక్కడ కూడా మనం తీసుకురావట్లా. సో వీళ్ళు కూడా సేమ్ ఏ టీంలో ఒకరు బి టీంలో ఒకరు 16,000 పే చేస్తున్నారు. సో ఒక పేరు అనేది అయింది, ఒక జత అనేది అయింది కాబట్టి మీ ఆదాయము 2,000 రూపాయలు పర్ డే. అదే ఏ టీంలో 5, బి టీంలో 5 ఒక రోజులో వచ్చారు, మీకు 5 పేర్స్ అనేది అయింది, మీ ఆదాయము 10,000 రూపాయలు. అది ఏ టీంలో 15 మంది, బి టీంలో 15 మంది వచ్చారు, టోటల్ 15 పేర్స్ అనేది అయింది, మీ ఆదాయం ఒక రోజుకి 30,000 రూపాయలు అనేది వస్తుంది. ఇక్కడ కూడా హైయెస్ట్గా 15 పేర్స్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. ఒక రోజుకి 30,000 రూపాయలు అనుకున్నట్టయితే నెలకు 30 రోజులు మీ ఆదాయం ఏంటంటే 9 లక్షల రూపాయలు మీ ఆదాయం. ఇప్పుడు ఒకసారి చూడండి, 9 లక్షలు ప్లస్ 90,000 ఎంతండి? 9 ప్లస్ 90 అంటే ఇందాక మనం ఏదైతే ఇంపాసిబుల్ అనుకున్నాం 1,10,00,000 రూపాయలు, ఇట్ ఈస్ పాసిబుల్. ఇంపాసిబుల్ కాస్త ఏమైపోయింది? పాసిబుల్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ 9 లక్షలు ప్లస్ 90,000 రూపాయలు సంపాదించుకునే క్రమంలో 999 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ తర్వాత ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా సరే ఒక్క రూపాయలు పే చేశారా? ఎవరైనా పే చేయమన్నారా? ఎవరి చేత కట్టించారా? ఏమి చేయాలి? పోనీ ఎక్కడైనా ప్లాట్ అమ్మారా? ఒకవేళ ప్లాట్ అమ్మారు అనుకోండి, ప్లాట్ అమ్మితే ఏమొస్తుంది? ప్లాట్ కమిషన్ కూడా వస్తుంది. రైట్, సో ఇది మరి ఇక్కడ 9 లక్షల రూపాయలు మీరు సంపాదించుకుని బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మరి ఈ లక్ష నుంచి 10 లక్షల రూపాయలు సంపాదించుకొని చెప్పారు. మరి 15 lakhs 50 lakhs అన్నారుగా, అది ఎలా వస్తుంది? ప్లాట్ అన్నాం కదా, ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటా కదా. ఒకసారి చూడండి, 9 లక్షల రూపాయలు ఇంటూ 12 నెలలు అనుకుంటే సంవత్సరానికి మీ ఆదాయము 1,08,00,000 రూపాయలు అయింది. 1,08,00,000 రూపాయల్లో మీ కటింగ్ ఎంతంటే 15% అంటే 15% అనేది మీకు లెస్ అవుతుంది ప్లాట్ కోసం, అంటే 18 లక్షల రూపాయలు. సో 18 లక్షల రూపాయలు అనుకుంటే 15 లక్షల రూపాయలు మీరు ప్లాట్ కొనుక్కునే సరే ఇంకా 3 లక్షల రూపాయలు అనేది ఉంటుంది. ఈ 3 లక్షల రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ ఖర్చు కానీ ఉపయోగించవచ్చా లేదా? రైట్, కొన్నారు, బాగానే ఉంది, వచ్చింది. మరి ఈ సంవత్సరం మరి 1,8 లక్షలు వచ్చింది, 18 లక్షలు కట్ అయింది, చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తుందా రాదా? సేమ్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవుతున్నది, మళ్ళీ 18 లక్షలు వస్తుంది, మళ్ళీ 15 లక్షలు కొనుక్కుంటాం, 3 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ వస్తున్నది. అంటే ఇది ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది. సో రెగ్యులర్గా మనం ఎవ్రీ ఇయర్ అనేది మనం ఇక్కడ ప్రొడక్ట్ అనేది మన ప్లాట్, మన నచ్చిన ప్లాట్ అని మనం కొనుక్కోవచ్చు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ కూడా సేమ్ మనకి టీడీఎస్ 5%, అడ్మిన్ ఛార్జ్ 10%, అలాగే మీరు ప్లాట్ కొనడం కోసం 15%, 70% అనేది అంటే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. క్లియర్? సో ఈ 70% మీరు ఏం చేసుకుని మీ 15%లో మీ ఆదాయం ఏదైతే ఉందో, మరి 15% అనేది మీరు ఫస్ట్ ఇయర్లో మరి మనం అనుకున్నట్టుగా 18 లక్షలు వచ్చే అవకాశం ఉందా? మొదటి సంవత్సరంలో ఎవరికి కూడా రాదంట. కాబట్టి ఎగ్జాంపుల్గా ఒక 4 lakhs వచ్చింది అనుకున్నాం. ఎంతండి? 4 lakhs వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు చెప్పిన 4 lakhsతో మనం ఏమైనా ఒక ఉడా ప్లాట్ కానీ లేకపోతే విఎంఆర్డీఏ కానీ లేకపోతే అంటే డిటిసిపి అప్రూవల్ ప్లాట్స్ కానీ ఏమైనా కొనగలమా? కొనగలం. మరి 4 లక్షల రూపాయలతో వచ్చేది ఏమైనా ఉందా అంటే
ఒకసారి చూద్దాం. 4 లక్షల రూపాయలకి ఏమొస్తాయి, కాకపోతే పంచాయతీ అప్రూవల్ లేదనుకున్నట్టయితే ఫామ్ ల్యాండ్ వచ్చేస్తుంది. సో మన కంపెనీలో మీ దగ్గర డబ్బులు ఆ రోజు పూల్ అయినప్పుడు మన కంపెనీలో మీరు ప్లాట్ ఉందనుకున్నప్పుడు మన కంపెనీలో మీకు దగ్గరగా ఏదైతే వెంచర్స్ తక్కువలో ఉన్నాయో చూసుకున్న తర్వాత ఉదాహరణకి ఒక 200 గజాలు ఒక 5 lakhs మీకు దొరికింది అనుకున్నాం. ఎంతండి? 5 లక్షలకి ఎగ్జాంపుల్. మీ దగ్గర ఎంత ఉన్నాయి? ఈ 4 లక్షలు ఇక్కడ పే చేసేయాలి. ఓకే, బాగుంది. బ్యాలెన్స్ ఎంత పే చేయాలండి? 1 lakh. లక్ష పే చేయాలి. ఓకే, ఇప్పుడు మరి లక్ష పే చేస్తే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాం. మరి ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటున్నాం కదా, ప్లాట్ కొనుక్కుంటున్నప్పుడు ముందుగా మనం ఏం ఇచ్చున్నాం, ప్లాట్కి టోకెన్ అడ్వాన్స్ అనేది ఇచ్చున్నాం. టోకెన్ అడ్వాన్స్ ఎంత ఇచ్చామండి? 999 మొదటిసారి ఇచ్చున్నాం. తర్వాత 16,000. టోటల్ మరి 17,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చున్నాం కాబట్టి లెస్ అయిపోయింది, అంటే 83,000 రూపాయలు. ఈ 83,000 రూపాయలు మనం పే చేయగలమా లేదా? 100% పే చేయగలం. ఎందుకు పే చేయగలము అంటే ఇక్కడ 70% డబ్బులు మన బ్యాంక్ అకౌంట్కి వెళ్తున్నాయి, అందులో అన్నీ మనం వాడాం కాబట్టి, మరి ఇక్కడ కూడా 70% డబ్బులు వెళ్తున్నాయి, అవి మనం వాడాం కాబట్టి అందులో ఉన్న డబ్బులు పే చేస్తాం. పే చేసిన తర్వాత రిజిస్ట్రార్స్కి వెళ్ళాం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేస్తాం, 200 గజాలు అనేది సైట్ అనేది మనం కొనుక్కున్నాం. రైట్, ఇప్పుడు చెప్పండి, 200 గజాల స్థలం కొనడానికి నిజంగా మన జోబులోంచి పెట్టిన డబ్బులు ఎంత? కేవలం ఎంత పెట్టాం? 999 రూపాయలు. సో ఒక్కసారి మీరు చూసుకోండి, ఈ 999 రూపాయలు తప్ప ఎక్కడ కూడా మీరు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు. రైట్, సో ఒక సిస్టమేటిక్గా మీకు ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని సిస్టమేటిక్గా చేసుకుంటూ చాలు. ఇక్కడ మీ ఆదాయాన్ని మీరు పెంచుకోవడమే కాకుండా మీరు ఎవ్రీ ఇయర్ 10 లక్షల నుంచి 15 లక్షల నుంచి 50 లక్షల ప్లాట్ అనేది కొనవచ్చు. రైట్, బాగానే ఉంది. సో ఇక్కడ వరకు కూడా మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. క్లియర్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు అంటే మీరు 1 లక్ష నుంచి 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు, మీరు ప్లాట్ అనేది కొనుక్కోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. సార్ చాలామంది ఏమంటారంటే, సార్ నేను ఇంకా ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాను, వేగవంతంగా చేయాలనుకుంటున్నాను, ఇంకా నా టీంని ఇంకా అన్ని ఏరియాలో పంపించాలనుకుంటున్నాను, ఇంకా కంపెనీలో కూడా ఒక మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా సీరియస్గా ఎవరైతే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ ఇన్కమ్ డిజైన్ చేయడం జరిగింది. దాన్నే కాల్ ఫర్ రాయల్టీ ఇన్కమ్. ఏంటి సార్ ఈ రాయల్టీ ఇన్కమ్ అంటే? సో మీరు 200 గజాలు మీరు కొన్నారు, మీ ఏఎన్ఏ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో కస్టమర్, ఏఎన్ఏ కస్టమర్ ఫస్ట్ మీకు కస్టమర్కి వచ్చారు, తర్వాత ఆయన వేయడు, ఆయన కూడా ఏజెంట్ వేయడు కాబట్టి తన టీమ్ డెవలప్మెంట్ చేసుకునే ద్వారా ఆయన కూడా ఒక మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఉదాహరణకి మన ఏఎన్ఏ ఫ్రెండ్, మన ఏఎన్ఏ కస్టమర్ మనకన్నా సూపర్ ఫాస్ట్గా కస్టమర్స్ని తీసుకొస్తున్నాడు, మనకన్నా సూపర్ ఫాస్ట్గా బిజినెస్ చేస్తున్నాడు. సో మనం 200 గజాలు కొంటే ఆయన ఇంకా ఎక్కువ కొనే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక 1000 గజాలు కొనాలనుకున్నాం, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సో ఇక్కడ 1000 గజాలు కొనడం వల్ల మీకు గజానికి 200 రూపాయలు చొప్పున మీకు 2 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? మరి ఇదే కాకుండా మీ బిఎన్ఏ కస్టమర్ 100 గజాలే కొన్నాడు అనుకుందాం, ఆయన నుంచి కూడా మీ గజానికి 200 రూపాయలు అనేది వస్తుంది, అంటే ఓవరాల్గా 20,000 రూపాయలు అనేది వచ్చింది. అయితే రియల్ ఎస్టేట్లో ఇంతవరకు లేని బ్యూటీ ఏంటంటే, ఇక్కడ ఉన్న మన బ్యూటీ ఏంటంటే, ఒక్కసారి చూడండి, ఎనీ రియల్ ఎస్టేట్ కంపెనీ మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఒక్కసారి ఉన్న కస్టమర్ ఒకసారి కొంటారు మనతో, రెండోసారి కొంటారు, మూడోసారి, 4వసారి, 5వసారి, 10వసారి, ఇలాగా ప్రతిసారి మన దగ్గర కొనే కస్టమర్ దొరకడం అనేది చాలా కష్టం. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నాం, కొత్త కస్టమర్స్ కోసం వెతకలాట వస్తుంది, లేదా టీమ్స్ని మారుస్తున్నాం. కొత్త టీంలు తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళకి నేర్పడం, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డులో పెట్టడం, వాళ్ళు మళ్ళీ కొత్త కస్టమర్ తీసుకురావడం, ఇది రిపీట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, సేల్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. కొత్త వాళ్ళు తేవచ్చు, తేలేకపోవచ్చు, కానీ పాత వాళ్ళకి ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు. సో అట్లా కాకుండా రిపీటెడ్ కస్టమర్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎలా? సో ఇప్పుడు ఏం చూడండి, ఈ 18 లక్షలు ఈ సంవత్సరం వచ్చే కొన్నాడు, కమిషన్ ఎవరికి వెళ్ళిపోయింది? మీకు ఇక్కడ డైరెక్ట్ కస్టమర్కి మాత్రమే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ కమిషన్ అనేది వస్తుంది. రైట్, సో ఈయనకి వెళ్ళిపోయింది. మరి రెండోసారి కూడా ఈ 18 లక్షలు పెట్టి మళ్ళీ ప్లాట్ కొంటే కమిషన్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మళ్ళీ మీకే ఇవ్వాలి. మూడోసారి కొంటే, 4వసారి కొంటే, 10వసారి కొంటే, ఇలా ఈయన ఎన్నిసార్లు అయితే ఇక్కడ ఈ 15% అమౌంట్తో ప్లాట్లు పర్చేస్ చేస్తుంటారో అన్నిసార్లు కూడా కమిషన్ వస్తుంది. దీనివల్ల మీకు ఏమైంది, ఒక పర్మనెంట్ కస్టమర్ మీరు సంపాదించుకున్నారు. సో రియల్ ఎస్టేట్లో పర్మనెంట్ కస్టమర్ సంపాదించాలంటే తల్ల కింద తపస్సు చేయాలి. రైట్, సో ఇక్కడ మీరు పర్మనెంట్ కస్టమర్ సంపాదించుకున్నారు. రైట్, బాగా ఉంది. సార్ ఇప్పుడు మీరు పర్మనెంట్ కస్టమర్స్ని ఒక 20 సంపాదించుకున్నారు అనుకుందాం, వాళ్ళు ఏడాదికి ఒక 1000 గజాలు కొంటున్నారు అనుకుందాం, లేదా ఏడాదికి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ద్వారా వస్తుంది అనుకుందాం, ప్లాట్ కొనుక్కోవడం ద్వారా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, ఇలాగే వస్తాం కాదు, 50,000 రావచ్చు, 5 లక్షలు రావచ్చు, లేదా 1,00,000 రావచ్చు. ఎగ్జాంపుల్ కోసం మాత్రం
సో ఇప్పుడు మీకు సంవత్సరానికి ప్లాట్ కొనుక్కోవడం ద్వారా ఒక ఇద్దరు కస్టమర్స్ కొనుక్కోవడం ద్వారా మీకు 2 లక్షలు వస్తుంది అనుకున్నాం. 2 లక్షలు అంటే మీ ఆదాయం అంటే సంవత్సర ఆదాయం అడిషనల్గా 4 lakhs వస్తుంది. మరి ఇలాంటి కస్టమర్స్ మనం 10 మంది తయారు చేసుకుంటే మీ ఆదాయం 20 లక్షలు. లేదు 100 మందిని మనం తయారు చేసుకుంటే 2 కోట్ల రూపాయలు. ఏం చేస్తాం సార్ 2 కోట్ల రూపాయలు సంపాదించడానికి? కేవలం జస్ట్ మనం ఏంటంటే ఒక 999 రూపాయలతో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కస్టమర్ని. సో వాళ్ళు కనుక సంపాదించుకునే ఆలోచన ఉంటే సంపాదించుకుంటున్నారు. సంపాదించుకోవడం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి 15% మాత్రమే కేవలం ఇక్కడ ప్లాట్స్ కొనుక్కుంటున్నారు. రైట్. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవాలి అనుకున్నట్టయితే మీరు 999 కస్టమర్గా వచ్చి ఒక ఇద్దరు కస్టమర్స్ని 999తో రైట్ ఈ పని మనం చేయాలా లేదండి? 45 డేస్లో చేయమంటుంది కంపెనీ. సార్ ఎందుకు సార్ 45 డేస్లోనే ఇద్దరిని చేయాలి? ఇది ఒక స్పెషల్ ఇన్కమ్ అండి. 45 డేస్లో ఇద్దరు డబ్బులు తీసుకొస్తే 30 నెలల్లో ఎన్నాలండి? ఆడతా పాడతా వెళ్ళినా సరే 30 నెలల్లో 32 లక్షల ఆదాయం తీసుకోవచ్చు. నెలకి ఇద్దరు చొప్పున జాయిన్ చేసుకున్న కస్టమర్స్ 30 నెలల్లో 32 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ ఇన్కమ్ అనేది ఉంది. దీనికోసం ఒకసారి మీకు క్యాలిక్యులేషన్తో విత్ క్యాలిక్యులేషన్తో ఇస్తాను. రైట్. బాగానే ఉంది సార్, ఇదంతా బాగానే ఉంది. ఓకేనా? సో ఇన్కమ్ బాగుంది కదా? రైట్. సార్ ఇంకా కాదు సార్, ఇంకా నేను సూపర్ ఫాస్ట్గా ఎదగాలనుకుంటున్నాను. కంపెనీలో ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. రైట్. ఇంకేదైనా అవకాశం ఉందా అంటే కంపెనీ ఎదుగుతుంటే కంపెనీతో పాటు ఎదగాలన్న కోరిక అందరికీ ఉంటుంది. అవునా? ఏ కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ ఎదుగుతుంటే తప్ప కంపెనీతో ఎవరికి ఎదిగే ఛాన్స్ అనేది ఇవ్వదు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం ఇస్తుందంటే ఇప్పుడు మీరు 16,000 రూపాయలు పే చేస్తున్నారుగా, చేస్తామా లేదా? ఎలా చేస్తున్నాం? సంపాదించుకొని వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కదా. రైట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే ఎవరు సీరియస్గా బిల్డ్ చేస్తూ, సీరియస్గా టీమ్ బిల్డ్ చేస్తూ, సీరియస్గా వర్క్ చేసే వాళ్ళ కోసం. రైట్. అందరి కోసం ఉంటారు. ఎవరైతే 16,000 రూపాయలని 6 months లోపు ఎన్నాలండి వాళ్ళు 999 యాక్టివేట్ అయినా 6 నెలల్లో ఎవరైతే 16,000 ఒకటి ఇక్కడ డబ్బులు సంపాదించుకొని కానీ లేదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు సొంతంగా కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి ఆపర్చునిటీ అంటే చూద్దాం. సో ఇక్కడ 16,000 రూపాయలు పే చేసుకున్నారు. ఇలా పే చేసుకున్న వాళ్ళు మీ ఏ టీంలో 10 మంది, బి టీంలో 10 మంది ఉన్నారు అనుకున్నాం. చూడండి, ఒకటి ఇలాగా షార్ట్ కట్లో రావచ్చు. అంటే షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఫాస్ట్గా వెళ్ళాం కంటారుగా ఇలా రావచ్చు. లేదనుకున్నట్టయితే డబ్బులు సంపాదించుకుని ఇలా రావచ్చు. ఎలాగైనా సరే ఎవరికి చాయిస్ అవ్వదండి, కస్టమర్. కానీ 6 monthsలో అయితేనే ఇప్పుడు నేను చెప్పబోయేవి వస్తాయి. రైట్. సో బిలో 6 months చేశారనుకోండి ఇలా సంపాదించుకొని వీళ్ళకి వస్తుంది. ఒకవేళ 6 months దాటిపోయింది ఇక్కడ నేను చెప్పబోయేది రావు. 16,000 ఆటోమేటిక్గా పే చేయడమే చేస్తారు కానీ ఈ సెక్షన్లో నేను చెప్పబోయేది అయితే రావు. రైట్. సో ఇప్పుడు మీ ఏ టీంలో 10 మంది, బి టీంలో 10 మంది ఉన్నారు. కంపెనీ మీకు ఒక ట్యాబ్ అనేది ఇస్తుంది. అదే ఏ టీంలో 25 మంది, బి టీంలో 25 మంది ఉన్నారు. గోవా ట్రిప్ అనేది ఇస్తుంది. ఏ టీంలో 50 మంది, బి టీంలో 50 మంది ఉన్నారు. అండమాన్ లేదా ఢిల్లీ ట్రిప్ ఇస్తుంది. ఏ టీంలో 100 మంది, బి టీంలో 100 మంది ఉన్నారు. దుబాయ్ ట్రిప్ అనేది ఇస్తుంది. ఏ టీంలో 250 మంది, బి టీంలో 250 మంది ఉన్నారు. బ్యాంకాక్ ట్రిప్ 1+1 అనేది ఇస్తుంది. అలాగే ఏ టీంలో 500 మంది, బి టీంలో 500 మంది ఉన్నారు. మీకు ఒక 3 lakhs అనేది గోల్డ్ అనేది ఇస్తుంది కంపెనీ. ఏ టీంలో 1000 మంది ఉన్నారు, బి టీంలో 1000 మంది ఉన్నారు. మీకు ఏంటో 6 లక్షల రూపాయలు చేసే ప్లాట్ అనేది ఇస్తుంది. ఏ టీంలో 2,500 మంది, బి టీంలో 2,500 మంది ఉన్నారు. మీకు ఏంటో ఒక 15 లక్షలు చేసే కార్ అనేది ఇస్తుంది. ఏ టీంలో 5,000 మంది, బి టీంలో 5,000 మంది ఉన్నారు. మీకు ఏంటంటే ఒక 40 lakhs విలువ చేసే ఫ్లాట్ అనేది ఇస్తుంది. అదే ఏ టీంలో 10,000 మంది, బి టీంలో 10,000 మంది ఉన్నారు. మీకు ఏంటంటే 1 CR వర్త్ కార్ అనేది ఇస్తుంది. అదే ఏ టీంలో 20,000 మంది, బి టీంలో 20,000 మంది ఉన్నారు. మీకు 2 CR విలువ చేసే విల్లా అనేది ఇస్తుంది. అయితే ఇవి పొందడానికి టైం కండిషన్ అనేది ఎక్కడ కూడా పెట్టలేదు. ఓన్లీ కండిషన్ ఏంటి? 16,000 రూపాయలు పే చేయడం, 6 months లోపు 16,000 రూపాయలు పే చేసి ఉండాలి. వెంటనే ఇక్కడ వీళ్ళకి 24 monthsలో ప్లాట్ కొనుక్కోమని వాళ్ళకి రిసిప్ట్ అనేది కూడా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. రైట్. సో దీంతో పాటు ఇంకా చెప్పాను కదా, కంపెనీలో మనం ఇంకా ఎదగడానికి కంపెనీ ఇచ్చిన అవకాశం ఏంటంటే 250 నుంచి 500 పేర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక 10,000 రూపాయలు అనేది ఆఫీస్ రెంట్ ప్లస్ ఏంటంటే ఒక 5,000 రూపాయలు మెయింటెనెన్స్. వాళ్ళ టీంతో వాళ్ళు ఉన్న ప్లేస్లో ఒక ఆఫీస్ అనేది పెట్టుకోవడానికి. అదే 1000 నుంచి 2,500 టీము అంటే మీ టీమ్స్ అయితే పెరిగింది, మీ టీమ్స్ పెరిగాయి కాబట్టి
20,000 రూపాయలు అనేది రెంట్ పే చేస్తుంది మీకు ఆఫీస్ నిమిత్తం. ఒక 10,000 రూపాయలు అనేది మెయింటెనెన్స్ ఇస్తుంది. అదే 5,000 నుంచి 10,000 తీసుకున్నట్టయితే 40,000 రూపాయలు అనేది రెంట్ పే చేస్తుంది. 20,000 రూపాయలు అనేది మెయింటెనెన్స్ అనేది ఇస్తుంది. అదే 20,000 పే చేస్తే 60,000 రూపాయలు అనేది రెంట్ పే చేస్తుంది మీకు. 40,000 రూపాయలు అనేది మెయింటెనెన్స్ ఇస్తుంది. అయితే దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడితే ఎన్ని ఆఫీసులు ఇస్తారు సార్, ఎంతమందికి ఇస్తారు సార్ అంటే కేవలం ఒక డిస్టిక్కి కేవలం మనం 3 ఆఫీసులు మాత్రమే ఇస్తాం. అది కూడా ప్రతి 15 కిలోమీటర్లకి ఒక ఆఫీస్ అనేది ఇస్తాం. సార్ ఇన్ని ఆఫీసులు మనం తీసుకుని ఏం చేస్తాం? ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి గాజువాకలో ఒక ఆఫీస్ ఉంది, ప్రజెంట్ ఇసుకతోటలో ఒక ఆఫీస్ ఉంది. అనాథరైజ్ ఆఫీస్ ఏదైనా ఉందంటే మనకి మధురవాడలో ఒకటి ఉంది, అలాగే మనకి తగరబస్లో ఉంది. అంటే మన బలం లేని చోట మనం ఏం చేస్తాం, పక్క వాళ్ళ సాయం తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఎవరైతే లేఅవుట్లు ఇస్తున్నారో వాళ్ళు లేఅవుట్స్ తీసుకునే ఆఫీస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనకు కావాల్సిన మ్యాన్ పవర్ వచ్చిందో మనం ఏం చేస్తాం, ఆ ఏరియాలో మన సొంత ఆఫీస్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. అలా అయినప్పుడు మనకు 4 ఆఫీసులు ఉన్నాయి. 4 ఆఫీసులో 2 మన ఓను, 2 మన టేక్ ఓవర్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చినటువంటి ఆఫీసెస్. రైట్, ఓకే సార్. అసలు ఆఫీస్ వస్తే మనం చేసే పని ఏంటి? ఎప్పుడైతే ఒక ఆఫీస్ అనేది ఇచ్చామో ఆ ఆఫీస్కి దగ్గరగా 5 వెంచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఉగాది రోజు మనం సుమారుగా ఒక 8 వెంచర్స్ అనేది తీసుకురావడం జరిగింది నిన్న. రైట్, ఆ వెంచర్స్ అప్డేట్ కూడా ఇస్తాను. సో ఈ 5 వెంచర్స్ ఇవ్వడం వల్ల మనకి కలిగేది ఏంటి సార్ అంటే, ఈ 5 వెంచర్లు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల లోపు మాత్రమే డిస్టెన్స్లోనే ఉంటాయి. మన ఆఫీస్కి 30 నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటాయి. కాబట్టి ఆ లోకల్లో ఉన్న కస్టమర్స్ అక్కడే కొనిపించవచ్చు, అక్కడే చూపించవచ్చు. ఒకవేళ కస్టమర్ లాంగ్లో కావాలని అనుకోండి, తక్కువ డబ్బులు ఇంకా లాంగ్లో కావాలనుకోండి, లాంగ్లో కూడా మనం ఇవ్వచ్చు. రైట్, మరి దీంతో పాటు ఎప్పుడైతే ఒక ఆఫీస్ అనేది మనం ఇచ్చున్నామో ఆ ఆఫీస్కి ఏంటంటే కొంత మ్యాన్ పవర్ అనేది కావాలి. సో ఏంటి, అన్ని వెంచర్స్కి నేను కానీ మీరు కానీ ఎవరైనా తిరగలేం కాబట్టి సో ఆ వెంచర్స్ పర్యవేక్షించడానికి కానీ ఆ వెంచర్స్ కోసం చెప్పడానికి కానీ కొంత మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఎవరైతే ఇక్కడ నిష్ణాతులైన ఎవరైతే ఉన్నారో, కంపెనీని నమ్ముకొని ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే టీం బిల్డ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని తీసుకొని కంపెనీ ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ డైరెక్టర్స్గా మరి తీసుకోవడం జరుగుతుంది. మరి ఫస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అనేది నిన్న మనం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో 1 ఎస్ రామారావు గారు హిమగిరి రిసార్ట్స్, 2 మన జిఎన్ఆర్ గారు సో చీటికాడ ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్కి ఇద్దరిని డైరెక్టర్స్గా మనం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే డైరెక్టర్స్గా మనం ఇద్దరు తీసుకున్నామో సో ఎవరైనా సరే ఒక డైరెక్టర్ అనేది వస్తే వాళ్ళకి గౌరవ వేతనం కింద టోటల్ సేల్ మీద 25 రూపాయలు అనేది వస్తుంది. అంటే ఆ వెంచర్లో టోటల్ సేల్ ఏ కస్టమర్ అమ్మనివ్వండి, ఏ కస్టమర్ కొనుక్కునివ్వండి, ఏ టీం వాళ్ళు అమ్మనివ్వండి, వాళ్ళకి సంబంధం ఉంది. కానీ ఆ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు అయితే విజిట్కి పంపిస్తారు, లేదా కస్టమర్ ఓకే అనుకుంటే కస్టమర్ చేత టోకెన్ అడ్వాన్స్ పే చేయించి అగైన్ మళ్ళీ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయించి క్లియర్ చేస్తారు. ఈ పని చేయించినందుకు కానీ వాళ్ళకి 25 రూపాయలు అనేది గౌరవ వేతనం అనేది వస్తుంది. రైట్, మరి 25 రూపాయలు ఏంటి సార్, చిన్నపిల్లల చాక్లెట్ లాగా ఉంది. మరి అది ఏంటి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్, ఒక 30 ఎకరాలు లేఅవుట్ తీసుకున్నాం అనుకున్నాం. 30 ఎకరాలు అనుకున్నట్టయితే యాజ్ పర్ ఉడనామ్స్ ప్రకారం ఎకరానికి 3,500 గజాల వరకు రమారమి మనకి ప్లాటింగ్ ఏరియా అనేది వస్తుంది. రైట్, సో 3,500 గజాలు అనుకున్నట్టయితే టోటల్గా 30 ఎకరాల మీద ఓవరాల్గా వచ్చిన గజాలు 1,05,000 గజాలు. సో ఈ 1,05,000 గజాల మీద 25 రూపాయలు కమిషన్ అనుకున్నట్టయితే 26,25,000 రూపాయలు అనేది అతను ఆదాయం. రైట్, ఎంతండి చిన్న ఇన్కమ్ 26,25,000 అనేది ఇట్ ఈస్ నాట్ అ చిన్న ఇన్కమ్, వెరీ వెరీ బిగ్ ఇన్కమ్. రైట్, సో ఇలాంటి ఆదాయం అనేది పొందవచ్చు. మరి దీనికోసం ఏం చేస్తారు, ఏం చేస్తారండి? ఇది పెద్ద ఇన్కమ్. జస్ట్ ఆయన చేసింది ఏంటి, కంపెనీని నమ్ముకున్నాడో, బిలీవ్ చేస్తున్నాడో, రెండోది 16,000 రూపాయలు ఏదైతే ఉందో ఇన్ టైంలో మరి చేసినందుకు మాత్రమే ఈ క్వాలిఫికేషన్కి ఆయన అర్హత సాధిస్తున్నారు. లేదు సంవత్సరం పోయిన తర్వాత ఇలా సంపాదించుకుని వచ్చాను సార్. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు వస్తాయి, ఒక 50,000 60,000 వచ్చాయి అనుకోండి, 16,000 యాక్టివేట్ చేసుకోరు, ఇలాగ వచ్చిన దాకా ఉంటారు. అవునా, ఒక డబ్బులు సంపాదించినప్పుడు ఏం చేసుకోవచ్చు, యాక్టివ్ చేసుకోవచ్చు కదా. అవునా, ఈలోపు కింద వాళ్ళు ఎవరో చేయరు, కింద వాళ్ళు ఎవరో చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, కమిషన్ వస్తుందా, రాదు. కానీ వచ్చింది ఏం చేస్తున్నారు, వీళ్ళు వచ్చింది వచ్చినట్టు తిని ఖర్చు పెట్టేస్తున్నారు, వాళ్ళే తినేస్తున్నారు. దానివల్ల ఏమవుతున్నారు, లాస్ అవుతున్నారు, గెయిన్ అవుతున్నారు వాళ్ళు, అంతే కదా. సో ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే ఒక రైతుని చూసి మనం నేర్చుకోవాలి. ఏంటి, రైతు కూడా ఒక 6 నెలల పాటు ఎన్నో కష్టాలు పెడతారు, కానీ 6 నెలల తర్వాత కంటిన్యూకి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మార్కెటింగ్ ఉన్న వాళ్ళకి ఈ రోజు వచ్చిందని 10 రూపాయలు 10 రూపాయలు తినేయడమే. అట్లీస్ట్ ఒక 2 రూపాయలు ఒక 3 రూపాయలు తిరిగి టీం మీద లేకపోతే ఏంటో బిజినెస్ మీద ఖర్చు పెట్టాలనే సంగతి మర్చిపోతున్నారు. సో మన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన టీం,
సో దాని మీద ఖర్చు పెట్టకపోతే ఏమవుతుందండి, వచ్చింది కూడా రాకుండా పోతుంది. కాబట్టి అంటే ఎవరైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం ఇది మాత్రం తప్పనిసరిగా పాటించండి. వచ్చింది వచ్చినట్టు తీసుకోవడం కాదు, వచ్చింది కొంత మళ్ళీ టీం ఖర్చు పెడితే అగైన్ మళ్ళీ మనకి వస్తారు, రైట్. సో కాబట్టి ఏంటంటే ఈ ఇన్కమ్ అనేది అద్భుతమైన ఇన్కమ్. సో ఈ విధంగా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, రైట్. సో అద్భుతమైన ఇన్కమ్ ఇది. సో ఇలాంటి ఇన్కమ్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఎక్కడా కూడా మీకు బయట ఎక్కడా ఉండదు.